అక్కడున్న స్కూల్ టీచర్స్ కస్తూర్ని పిలిచి రెహమాన్ గురించి కంప్లైంట్ ఇవ్వడంతో రెహమాన్ 10వ తరగతిలో ఉన్న సమయంలో కస్తూరి అతన్ని మరో స్కూల్ మార్చింది. అయితే ఆ స్కూల్ పక్కనే ఎలక్ట్రానిక్ ఒకేషన్ ఉండడంతో అందులో కూడా చేర్పించింది కస్తూరే. దాంతో ఒక పక్క స్కూల్ మరో పక్క కీబోర్డ్ ప్లే చేస్తూ ఉండడంతో రెహమాన్ బాగా స్ట్రెస్ గా ఫీల్ అయ్యాడు. దాంతో తన తల్లితో చదవడం గానీ లేదా కీబోర్డ్ ప్లే చేయడం గానీ ఏదో ఒకటి చేస్తానని అనడంతో అప్పుడు కస్తూరి కూడా చదువు మానే సంగీతం మీద దృష్టి పెట్టమని చెప్పింది. దీంతో ప్రేమ చదువు మానేసి సంగీతం మీద దృష్టి పెట్టి ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి వంటి సంగీత దర్శకుల దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా చేరి మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతోపాటు కీబోర్డ్ రిపేరింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకున్నాడు. అలా కొన్ని రోజులకి రెహమాన్ మంచి టాలెంట్ని సంపాదించుకున్నాడు. దీంతో తన తల్లి పెద్దవాళ్లతో కాకుండా తన కొడుకు లాంటి వయసులో ఉన్న వ్యక్తులతో పనిచేస్తే మరింత ఎదుగుతాడని అనుకొని రాక్ బ్యాండ్లో చేర్పించింది. ఆ తర్వాత బాపు కుమారుడు